అవసరత మనకి ఏముంది? ఒకవేళ దేవుని మందిరానికి నీవు నేను రావడం వల్ల మనము ఆశీర్వించబడుతున్నామా, మన ప్రక్కవారు ఆశీర్వించబడుతున్నారా అని మన విశ్వాస జీవితంలో పరిశీలన చేసుకుందాం. దావీదు మహారాజుతో జనులు దేవుని మందిరానికి వెళుదామా అన్నప్పుడంట తన మనస్సులో ఎంతో సంతోషంతో కేకలు వేశాడంట. 122వ కీర్తన, యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. హల్లెలూయా. జనులు ఒక రాజుతో మేము దేవుని మందిరానికి వెళుతున్నాము ప్రభువా అన్నప్పుడు రాజు సంతోషించడం ఏంటి? రాజు ఆనందించడం ఏంటి? రాజు కేకలు వేయడం ఏంటి? దేవుని మందిరములో నీవు నేను నిలిస్తే ఆ పరలోకమందున్న రాజు ఆనందిస్తాడు. హల్లెలూయా. లోక సంబంధమైన రాజు లేక హృదయాలు మార్చబడాలన్నా, లోక సంబంధులైనటువంటి అధికారులు మన ఎడల జాలి గలిగి బ్రతకాలన్నా మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. దావీదు మహారాజు అంటున్నాడు, తన జనులు యెరూషలేమునకు వెళుతుంటే ఆయన సంతోషంతో ఆనందంతో తన హృదయం ఉప్పొంగుచున్నదంట. తిమోతి అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఏమంటున్నంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. మనం ఎలా బ్రతకాలి? నెమ్మదిగా బ్రతకడానికి, సుఖముగా బ్రతకడానికి, మన యొక్క గృహములో ఆనందంతో బ్రతకడానికి ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మన చుట్టూ ప్రక్కన ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తే వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. వారు దీవించబడతారు, వారు ఆనందించబడతారు. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, మన దేవుని యొక్క మన రాజు ఎవరు? యేసయ్య మన రాజు, ఆయన బిడ్డలము మనము. మన దేవుని మందిరానికి మనం వస్తే ఆనందించేవారు ఎవరు? మన దేవుడైన యేసయ్య. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నువ్వు మందిరానికి రావడం వల్ల ఆనందించేవాడు, నిన్ను ఆశీర్వించేవాడు ఆయన ఉన్నాడు. కానీ మన దేశంలో మనం బ్రతుకుతున్నప్పుడు నువ్వు మందిరానికి వెళితే నేను నిన్ను హింసిస్తా, నీకు పలానాది ఇవ్వను, నీకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వను, నిన్ను పలానా కేటగిరీలో వేస్తానని అధికారులు ఉన్నారు. వారిని మార్చాలని, నువ్వు సుఖముగా బ్రతకాలని, నువ్వు నెమ్మది కలిగి ఉండాలని దేవుడు ఏమంటున్నా అంటే ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి. మీరు దేవుని మందిరంలో నిలవాలి. హల్లెలూయా. మరి దేవుని మందిరంలో మనం నిలిచి దేవుని ప్రసన్నతను మనం తీసుకెళ్తున్నామా అనే ప్రశ్న ఇది నానా మనము పరిశీలించుకుందాం. దేవుని యొక్క మందిరానికి చేరవచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 5వ అధ్యాయము తీద్దాం. దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవడానికి ఒక సహోదరుడు వచ్చాడు. ఒక సహోదరుడు వచ్చి ఏమంటున్నాడంటే, దేవా, ఈ దినాన నీవు నాతో రావాలి తండ్రి. నీవు నాతో వస్తే నా గృహంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఈ దినాన నీవు నాతో వస్తే ఒక ఆశీర్వాదం నా గృహానికి వస్తుందని చెప్పేసి యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి దేవుని దగ్గరికి వచ్చి తన పాదాల మీద పడి ప్రాధేయపడుతున్నట్టుగా ఈ వాక్య భాగం సెలవిస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో 21వ వచనం చదువుకుందాం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన వద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లుగా నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన
అతనితో కూడా వెళ్ళెను. హల్లెలూయా. ఆయన ఎవరితో వెళ్తున్నాడు? మన యేసయ్య యాయీరుతో వెళుతున్నాడు. నీవు అధికారివైనా, నీవు లక్షాధికారివైనా, నువ్వు అందగాడివైనా, నువ్వు కోట్లలో జీవిస్తున్నా, నీకు కావాల్సిన వాడు ఎవరంటే యేసయ్యగా అవ్వాలి. హల్లెలూయా. యేసు లేకుంటే జీవం అనేది లేదు. ఆయన గొప్ప అధికారి, సమాజ మందిరపు అధికారి. అంటే యూదా సమాజ మందిరపు అధికారి సాక్షాత్తు తను వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఏమంటున్నంటే, నా బిడ్డ బ్రతుకున్నట్లుగా నువ్వు నాతో వస్తావా? నా బిడ్డ బ్రతుకున్నట్లుగా నువ్వు నాతో వస్తే నా గృహములో జీవం కలుగుతుందేవా? దీనా నువ్వు నాతో వస్తావని చెప్పేసి యేసయ్యను బతిమాలు కొనినప్పుడు యేసు ప్రభు తనతో కూడా ప్రయాణమై వెళ్తున్నాడు. ఆ ప్రయాణ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఆ ప్రయాణ సమయంలో ఒక ఆశ్చర్యం జరిగింది. ఆ ప్రయాణ సమయంలో దేవుడు యాయీరుతో వెళుతున్న సమయంలో, దేవుడు ఆ గొప్ప సమూహంలో వెళ్తున్న సమయంలో ఒక సహోదరి వచ్చింది. 12 సంవత్సరాల నుంచి ఒక రోగంతో బాధపడుతున్న సహోదరి ఏమంటున్నదంటే, ఈ సమూహములో, ఈ యొక్క గుంపులో నేను కూడా వెళుతా. అసలు దేవుని తీసుకెళ్తున్న వారెవరు? యాయీరు తీసుకెళ్తున్నాడు. యాయీరు తీసుకెళ్తుంటే ఆశీర్వాద కొరకు, స్వస్థత కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు దూరంగా నిలిచిడు చూస్తున్న ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి 12 సంవత్సరాల నుంచి తన ధనాన్ని, తన యొక్క జీవితాన్ని, తనకున్నది మొత్తం వ్యయపరుచుకొని, ఇక నేను బ్రతకను, నా స్థితి బాగుపడదు, నాకు మరణమే శరణం అన్నప్పుడు ఒక గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు యొద్దకు వెళ్ళి, ఈ దినాన నువ్వు నాతో పాటు నా గృహానికి వస్తే నా కుమార్తె బ్రతుకుతుందని ఆయన విశ్వాసముతో యేసు ప్రభు తీసుకెళ్తుండంటే, అదే గుంపులోకి ఒక సహోదరి వస్తుంది. రోగముతో, వ్యాధితో, బాధలతో ఇజ్రాయేలు ప్రజల యొక్క సమూహములో చేరకుండా దూరంగా బ్రతుకుతుంది ఆ సహోదరి. తనకున్నటువంటి వ్యాధి గురించి తెలిస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె అపవిత్రురాలు. కానీ నేను యేసయ్య సమూహంలోకి వెళ్ళినా, ఆ యేసుతో ఉన్నటువంటి ఆ భక్తుల సమూహంలో నా బాధకు నివారణ ఉందని చెప్పేసి విశ్వాసంతో ఆ గుంపులోకి వెళ్ళింది. హల్లెలూయా. విశ్వాసముతో అడుగుపెట్టింది. విశ్వాసముతో యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆయనలో ఉన్న శక్తిని పొందుకుంది, ఆయనలో ఉన్న స్వస్థతను పొందుకుంది. ఇది నాన్న దేవుని ప్రియ బిడ్డలారా, ఈ వాక్య భాగం మీకేం తెలుస్తుందంటే, ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చావు, విశ్వాసముతో దేవుని మందిరానికి వచ్చావు. నీవు యేసు ప్రభువును తీసుకెళ్తుండంటే నీ ప్రక్క వారు ఆ యేసు ప్రభువులో ఉన్న శక్తిని చూసి వారు స్వస్థత పొందుకోవాలి. నీ ప్రక్కన ఉన్నటువంటి బిడ్డలు నీవు తీసుకెళ్తున్న యేసయ్యలో ఉన్నటువంటి మహిమను చూడాలి. అవసరం ఎవరిది? యాయీరు యొక్క అవసరం. అక్కరెవరిది? యాయీరు ఇంటికి వెళ్ళాలి. దేవుడు యాయీరు ఇంటికి వెళ్ళాలి. యాయీరు ఇంట్లో ఉన్నటువంటి తన చిన్న కుమార్తె మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి. ఆ యాయీరుతో వెళుతున్న యేసయ్యను మధ్యలో ఒక విశ్వాసరాలు వచ్చింది. ఒక బిడ్డ వచ్చి ఏమంటానంటే, నేను దేవుని యొక్క వస్త్రపు చెంగును ముడితే చాలని చెప్పేసింది. ఆ దేవుని ప్రజలతో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఈ దినాన దేవుని ప్రజలతో నీవు ఉంటే ఆశీర్వాదం, దేవుని ప్రజల యొక్క సన్నిధిలో నీవు ఉంటే స్వస్థత, దేవుని ప్రజలతో నువ్వు నడిస్తే నీకు ఆశీర్వాదం. కనుక యేసయ్య ఆ సమూహంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? యేసయ్య ఆ సమూహంలో ఉన్నాడు. నేను యేసు ప్రభు యొక్క సన్నిధిని, ఆయన ప్రసన్నత నేను అనుభవిస్తానని చెప్పేసి నిశ్చయముగా నేను స్వస్థతను పొందుకున్నాను విశ్వాసంతో బయలుదేరింది. యాయీరు కంటే ముందుగా దేవుని యొక్క స్వస్థతను పొందుకుంది. యాయీరు కంటే ముందుగా దేవుని యొక్క స్వస్థతను పొందుకున్న ఆ కుమార్తె సాక్ష్యమిస్తుంది, నాలో నుంచి శక్తి బయటికి వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకున్నదని చెప్పేసి యేసు ప్రభుకు తెలియదా? ముట్టుకున్నవారు తెలుసు. కానీ ఆమె భయపడుతూ ఏమన్నదంటే, ప్రభువా, నువ్వు యాయీరింటికి వెళ్తున్నావు తండ్రి, నువ్వు అర్ణ సహోదరింటికి వెళ్తున్నావు, నువ్వు ఉమా సహోదరింటికి వెళ్తున్నావు, నువ్వు యోహాన్ సహోదరునికి వెళ్తున్నావు, వారింటికి వెళ్ళక ముందుకే నీలో ఉన్న స్వస్థతను నేను తీసుకున్నాను తండ్రి అన్నాడు. హల్లెలూయా. ఈ దినాన నీ ఇంటికి నీవు వెళ్ళక ముందే యేసులో ఉన్న స్వస్థతను నీ ప్రక్కవారు పొందుకోవాలి. హల్లెలూయా. యేసులో ఉన్న శక్తిని నీ ప్రక్కవారు చూడాలి. అభిలాష్ బ్రదర్, అలాంటి ప్రసన్నత నీలో ఉండాలంటే నీ లక్ష్యం యేసు మీద ఉండాలి. హల్లెలూయా. నీ లక్ష్యం యేసు మీద ఉండాలి, నీ ఏకాగ్రత యేసు మీద ఉండాలి, నీ విశ్వాసం యేసు మీద ఉండాలి, నీ నమ్మకం యేసు మీద ఉండాలి. ఈ యొక్క ప్రయాణములో
ఆ యొక్క స్త్రీ స్వస్థత పొందుకుంది. దేవుని సాక్షిగా బ్రతుకుతానని అందరి ఎదుట దేవుని సాక్షిగా నిలబడి, నేను అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నా ధనాన్నంతా వ్యయపరుచుకున్నాను, నాకు ఎక్కడ కూడా స్వస్థత జరగలేదు, యేసు ప్రభువులో మాత్రం స్వస్థత కలిగిందని ఆమె ధైర్యంగా లేచి ఇజ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పిన సహోదరిని దేవుడు, అమ్మా నీ విశ్వాసమే నీకు స్వస్థతనిచ్చింది, తిరిగి వేలు సమాధానం గలవేలు. ఈ సందర్భంలో, ఈ ప్రయాణంలో ఇవన్నీ జరుగుతున్నవి. ఇంతలోనే కొంతమంది వచ్చారు. ఏమన్నారంటే, యాయిరు, బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు? నీ బిడ్డ చనిపోయింది, నీ బిడ్డ చనిపోయింది అన్నారు. చూడండి 5వ అధ్యాయం 35వ వచనంలో, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇంకనూ బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు? నీ బోధకుని ఇంకా ఎందుకు శ్రమ పెడుతున్నావు అని చెప్పేసి ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? ఇంటి దగ్గర నుండి వచ్చి ఏమంటున్నారంటే, ఇక యేసు ప్రభువుతో నీకు అవసరం లేదు, యేసు ప్రభువుతో నీకు అక్కర్లేదు, ఎందుకు శ్రమ పెడుతున్నావు, యేసుని విడిచే అని చెప్పేసి అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక నమ్మిక మాత్రం ఉంచు. 36వ వచనంలో ఏమంటున్నాడు? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు, యోహానులు మాత్రము తను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? సమాజపు అధికారి యొక్క గృహానికి వెళ్తున్నప్పుడు, ఆ సమాజపు అధికారి ఇంట్లో తన బంధువులు ఉన్నారండి, తన స్నేహితులు ఉన్నారు, తన యొక్క పాలి వారందరూ ఉన్నారు. వారందరూ ఉండి ఏడుస్తున్నారు, అయ్యో బిడ్డ, నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, ఇక నీకు ఆ కుమార్తెను నీకు తీసుకొచ్చేటువంటి అధికారి కానీ గొప్ప దేవుడు కానీ ఎవ్వరూ లేరని చెప్పేసి ఏడుస్తున్నారు. ఈ ఏడ్చే వాళ్ళందరూ ఎవరు? యాయిరు యొక్క బంధువులు, యాయిరు యొక్క స్నేహితులు, యాయిరు యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారు. ఆ ఏడ్చే వారిని ఏం చేస్తున్నాడంటే, దేవుడు వీరందరినీ బయటికి వెళ్ళగొట్టు, వీరందరూ ఏం చేయాలి? బయటికి వెళ్ళండి. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ ఏడ్చేవారును, ఆ గొల్లు చేసేవారిని, మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు ఎందుకు గొల్లు చేస్తున్నారు? ఆ చిన్నది పడుకుంది కానీ చనిపోలేదు. చదువుకుందాం. 37వ కీర్తన 37వ వచనము, ఆ సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. నువ్వు యేసు ప్రభువుతో నడిచేటప్పుడు నిన్ను అపహసించేవారు ఉంటారు. నువ్వు యేసు ప్రభువును అంగీకరించినప్పుడు నిన్ను అపహసించేవారు ఉంటారు. నువ్వు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచినప్పుడు నిన్ను అపహసించేవారు ఉంటారు. యేసయ్య ఏమంటున్నా అంటే, ఆ క్రింది వచనంలో, అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపి, యాయిరు, ఇంతవరకు నీ బాధను పంచుకున్నటువంటి నీ పాలి వారిని బయటికి పంపు, నీ కొరకే లేచి, ఎవరి ఆదరణ కొరకు ఏడుస్తున్నారు వాళ్ళంతా? యాయిరు కుమార్తె చనిపోయిందయ్యా అని చెప్పేసి గొల్లు చేసి ఏడుస్తున్నారట. ఆ గొల్లు చేసి ఏడ్చే వాళ్ళని ఏమంటున్నారంటే, యేసయ్య ఆ గృహములోకి అడుగు పెట్టగానే ఆయన అపహసిస్తున్న వారిని ఏమంటున్నారంటే, నీ గృహములో స్వస్థత కార్యం జరగాలన్నా, నీ గృహములో ఆత్మకార్యం జరగాలన్నా, నీ గృహములో యేసు యొక్క మహిమ గల కార్యం జరగాలన్నా, నీ పాలి వారిని బయటికి పంపించు. వారు నన్ను హేళన చేస్తున్నారు. ఎవరిని హేళన చేస్తున్నారు? యేసు ప్రభువుని హేళన చేస్తున్నారు. యేసు ప్రభువును హేళన చేసేవారు ఉన్నప్పుడు నీ గృహములో ఆత్మకార్యం జరగదు. వారిని నీ ఇంట్లో నుండి, నీ జీవితంలో నుండి, నీ కుటుంబంలో నుండి బయటికి పంపించినప్పుడు దేవుని బిడ్డలు పేతురు, యాకోబు, యోహానులు, యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నదాన్ని పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి, తలీ తాకుమి అని చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. హల్లెలూయా. ఆ చిన్నది లేచి నడవసాగింది. వారి పాలివారి ముందు, వారి స్నేహితుల ముందు, వారి స్నేహితులు వారందరూ, వారి పాలివారు, వారి స్నేహితులు, వారి బంధువులు అంటే ఏంటంటే లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన స్నేహం, లోకాన్ని ప్రేమించేవారు,
నీ గృహములో ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మకార్యం జరగదు. ఈ లోకం నీ నుండి వెళ్ళినప్పుడు యేసు నీ గృహములోకి వచ్చినప్పుడు యేసు యొక్క ఆత్మకార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఇది నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ అవసరం నిమిత్తమై యేసు ప్రభువును నువ్వు తీసుకెళ్తున్నావు. యేసు ప్రభు నీతో వస్తున్నాడు, నీతో నడుస్తున్నాడు, నీ గృహానికి వస్తున్నాడు. నీ గృహానికి నడిచే లోపు నిన్ను చూసిన వారు ఆశీర్వదించబడుచున్నారు. అవి మన కన్నులకు మరుగై ఉన్నవి. కొన్ని సందర్భాల్లో తిమోతికి రాసిన పత్రికలు ఏమంటే, నువ్వు సుఖముగాను సౌఖ్యముగాను నెమ్మదిగాను బ్రతకడానికి రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన చేస్తున్నావే, ఆ విజ్ఞాపన దేవుడు ప్రతి దినం అంగీకరిస్తూనే ఉన్నాడు. ఈ దినాన నువ్వు ఉపవసించి ప్రార్థిస్తున్న సమయంలో కొన్ని ప్రార్థనలు నువ్వు చేసి మర్చిపోయి ఉంటావు విశ్వాసిగా. ఈ దినాన దేవుని యొక్క ప్రసన్నత నీ యొద్దకు రాకముందే నువ్వు కొన్ని ప్రార్థనలు చేసి ఉంటావు. నీ పాలి వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ ఎదుటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నావే. నిన్ను చూసినప్పుడు, నీలో ఉన్న మహిమను చూసినప్పుడు వారు నీ ముఖాలు చూడలేక తల దించుకుంటారు. ఎందుకు దించుకుంటారు చెప్ప? దేవుని యొక్క ప్రసన్నత నీతో వస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి నీతో వస్తుంది. ఆ దేవుని సన్నిధిని నీలో చూసినప్పుడు వారు ఆశీర్వదించబడతారు. ఈమె నిజముగా దేవుని బిడ్డ, ఈమె నిజంగా ఈయన దేవుని కుమారుడు, ఈయనతో ఆయన ప్రసన్నత వస్తుంది కాబట్టి నేను కూడా మార్పు చెందుతా, దేవునితో ఆ సమూహంలో నడుస్తా, దేవుని యొక్క స్వస్థతను నేను పొందుకుంటానని దేవుని యొక్క బిడ్డగా జీవిస్తాడు. కనుక దేవుని ప్రసన్నతను ఇన్ని సంవత్సరాలుగా నేను విశ్వాసగా బ్రతుకుతున్న తండ్రి, నాతో ఎందుకు నడవట్లేదంటే నీతో దేవుడు నడుస్తున్నాడు. కానీ దేవుని కార్యాలు ఆ మార్గంలో జరుగుచున్నవి. హల్లెలూయా. యాయిరు వచ్చి సాక్షాత్తు యేసుక్రీస్తు పాదాల మీద పడ్డాడు, కానీ తన కార్యాలు జరుగుపిస్తూ దేవుడు వస్తున్నాడు. యాయిరు, నేను వస్తున్నా, భయపడకు. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో వస్తున్నాడు. హల్లెలూయా. లక్ష్యం ఉంచు ఆయనపై, నమ్మిక ఉంచు ఆయనపై. ఆయన నీతో నడుస్తున్నాడు. నిశ్చయముగా ఆయన నీ గృహాన్ని దర్శిస్తున్నాడు. ఆయన నీ గృహంలోకి వచ్చి తన ఆత్మకార్యం జరగాలంటే ఏం చేయాలి? లోక సంబంధులైనటువంటి కొన్ని స్నేహాలు కొంతమంది నీలో నుంచి వెళితే ఆయన నీ గృహంలోకి వెళ్ళి యోహాను, పేతురు, యాకోబు, యేసు ప్రభు తల్లిదండ్రులు వారందరూ ఏకీభవించి ప్రార్థించినప్పుడు, చిన్నదానా లెమ్ము అనగానే ఆ చిన్నది లేచినట్లుగా ఈ దినాన మీ గృహాల్లో జీవం కలుగును గాక. మీ జీవాల్లో యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత దినాన దిగి వచ్చును గాక. ప్రార్థన చేద్దాం, నిరుత్సాహపడకూడదు. దేవా, నేను ఎన్ని దినాల విశ్వాసిని, ఎన్ని సంవత్సరాల విశ్వాసిని, నాతో ఎందుకు నడవట్లేదంటే నీతో వస్తున్నాడు. హల్లెలూయా. నీతో నడుస్తున్నాడు. ఆయన నీతో వస్తున్నాడు, నీ కుటుంబంలోకి వస్తున్నాడు. కొన్ని వెళ్ళవలసినవి ఇంకా వెళ్ళలేదు. కొందరు ఏడుస్తున్నారు, వారు లోక సంబంధులు. వారు నీ బాధల్లో ఏమంటున్నారంటే యేసు ప్రభుతో ఇక పని లేదండి. యేసు ప్రభుతో నీకు పని ఉంది కాబట్టి నిన్ను కొంచెం హోల్లో పెడుతున్నాడు. కనుక విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో బిషప్ తల్లి మనల్ని ప్రార్థనలకు నడిపిస్తుంది. దేవుడు తన మాట ద్వారా మనల్ని బలపరచగలడు.